నమస్కారం, నా పేరు నిఖిల్. చూస్తున్నాను నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 88కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి జూలై 29, 2020. టైం వచ్చేసరికి 6:30 PM వరకు నా న్యూస్ అయితే ఇది. సో టెక్ న్యూస్ అయితే కొంచెం ఎర్లీగా షూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి లైవ్ స్ట్రీమ్ ఉంది ఈరోజు. గేమ్ లైవ్ స్ట్రీమ్ ప్రిన్స్ ఆఫ్ పర్షియా షాడో నైట్ అండ్ ఫేమ్. మంచి స్టోరీతో కూడుకుందనమాట. ఓ 2 ఎపిసోడ్లు ఆడదాం ఈరోజు, అండ్ ప్రతిరోజు లైవ్ స్ట్రీమ్ చేయాలనేది ఈరోజు లైవ్ స్ట్రీమ్ బట్టి నేను డిసైడ్ చేస్తాను. చూద్దాం ఏమవుతుందో. ఒక 2 మెంబర్స్ వాచింగ్ వచ్చినా సరే నాకు చాలు. ఆ ఇద్దరు కోసం నేను లైవ్ స్ట్రీమ్ అయితే చేస్తాను. ఫస్ట్ చూసి మనకి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఈసారి కూడా మనకి థామ్ బ్రూనీ ఎడిషన్తో రాబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో సేమ్ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఎంత ఉందో జెడ్ ఫ్లిప్ 5G కూడా ప్రైస్ అంతా ఉంటుంది. కాకపోతే $600 ఎక్స్ట్రా మనకి టామ్ బ్రౌనీ ఎడిషన్ ఉండబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ $2,000 ఉంటుంది నార్మల్ ఎడిషన్, అండ్ ఇది సంథింగ్ అరౌండ్ $2,600 నుంచి $2,700 మధ్యలో అయితే సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ థామ్ బ్రౌనీ ఎడిషన్ అయితే చూడొచ్చు. ఇది జనరల్గా ఇండియాకి అయితే తీసుకురారు, అమెరికాలో అయితే దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. చూద్దాం వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారో అక్కడ. ఇదైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, చూద్దాం. అండ్ నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి, సో ఎల్జీ వెల్వెట్లో ఒక ఫోన్ తీసుకొచ్చింది ఆల్రెడీ. మిడ్ రేంజర్ ఫోన్ని ఫ్లాగ్షిప్ ఫోన్ లెవెల్లో ప్రైసింగ్ పెట్టారు. అండ్ ఇప్పుడు కొత్త ఫోన్ అయితే రాబోతున్నట్టయితే అర్థం అవుతుంది, ఎందుకంటే మనకి సో ఎల్జీ వెల్వెట్ అనే కొత్త స్మార్ట్ ఫోన్ ఒక కొత్త నేమ్తో తీసుకొస్తారు దాన్ని. సో ఎల్జీ వెల్వెట్తో అనే పేరుతో ఇంకో ఫోన్ అయితే గూగుల్ డివైస్ లిస్టింగ్లో అయితే గూగుల్ కన్సోల్ డివైస్ లిస్టింగ్లో అయితే దర్శనం అయితే ఇచ్చింది. వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్ అయితే స్పాట్ అయితే అయిందని చెప్పొచ్చు. సో మ్యాక్సిమం ఇది తిప్పి కొడితే మనకి ఇంకో 30,000 పెడతారు దీని ప్రైస్, మీడియాటెక్ డైమెన్సిటీ 800 కాబట్టి. చూద్దాం ఎల్జీ వెల్వెట్ 2 తీసుకొస్తారా, లేకపోతే వెల్వెట్ క్వైట్ ఎల్జెట్ ఏదో సంథింగ్ పేర్లు అయితే పెడతారు, దీనికి వెరైటీ పేర్లు అయితే పెడతారు. చూద్దాం ఎల్జీ వెల్వెట్ కొత్త డైమెన్సిటీ 800 ప్రాసెసర్తో రాబోతున్న ప్రైస్ ఎంత పెడతారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి, సో సామ్సంగ్ గెలాక్సీ S7 ట్యాబ్ S7 అండ్ S7 Plus కూడా మనకి గూగుల్ డివైస్ లిస్టింగ్లో అయితే దర్శనం అయితే ఇచ్చాయని చెప్పి. సో ఈసారి సామ్సంగ్ ఈసారి మొత్తం చాలా మోడల్స్ అయితే తీసుకొస్తుంది. ట్యాబ్ S7 వైఫై, ట్యాబ్ S7 వైఫై ప్లస్ 4G, ట్యాబ్ S7 వైఫై ప్లస్ 5G, S7 ప్లస్ వైఫై, S7 ప్లస్ వైఫై ప్లస్ 5G, S7 వైఫై ప్లస్ 4G మోడల్ ఒకటి, అండ్ S7 4G 5G అండ్ వైఫై. సో ఇట్లా ఒక ఆల్మోస్ట్ 6 ట్యాబ్లను అయితే తీసుకురాబోతున్నారు వీళ్ళు వేరువేరుగా. అండ్ వైఫై మోడల్ తక్కువ పెడతారు, 4G మోడల్ మిడ్ రేంజ్ ప్రైస్ పెడతారు, అండ్ హై ఎండ్ వేరియంట్ వచ్చేసరికి 5G వేరియంట్. సో ట్యాబ్స్లో కూడా సామ్సంగ్ S7 సిరీస్ 5Gతో రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చేసరికి ఫ్లాగ్షిప్ ట్యాబ్ స్నాప్డ్రాగన్ 865+ ప్రాసెసర్, 865+ ప్రాసెసర్ కానీ 865 ప్రాసెసర్తో కానీ రాబోతున్నాయి. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సామ్సంగ్ ఎప్పుడో మ్యాక్సిమం వీటిని అన్ప్యాక్డ్ ఈవెంట్లో లాంచ్ చేయకపోవచ్చు, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది, ఆగస్ట్ 5వ తారీఖు అంటే. చూద్దాం, తలుచుకుంటే సామ్సంగ్ లాంచ్ చేస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అండ్ నెక్స్ట్ కూడా మనకి సామ్సంగ్ నుంచే సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్తో పాటు సామ్సంగ్ గెలాక్సీ Fold 2 తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. Fold 2 5G. సో ఇది వచ్చేసరికి ఒక పర్సన్ యూజ్ చేస్తున్నట్టు ఒక ఆన్ హ్యాండ్ ఇమేజ్ అయితే బయటకు వచ్చిందని చెప్పచ్చు. సో మీ స్క్రీన్ మీద చూడొచ్చు అది. సో మనకి మొత్తం మీద కెమెరాకి అయితే బయటకు వచ్చిందంటే ఇది ఫోన్ ఫిజికల్గా మొత్తం కంప్లీట్ చేసేసినట్టున్నారు వరకు అయితే. ఆగస్ట్ 5వ తారీఖు కాబట్టి మొత్తం వీళ్ళు రెడీగా పెట్టుకుంటారు. చూద్దాం సామ్సంగ్ గెలాక్సీ Fold 2, సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5G ప్రైజ్లు ఎంత పెడతారో దాన్ని బట్టి ఇండియాలో వీటి సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి, సో ఐక్యూ 3 Pro అనే కొత్త స్మార్ట్ ఫోన్ 3CC సర్టిఫికేట్లు అయితే దర్శనం అయితే ఇచ్చింది. సో 3C సర్టిఫికేట్ వచ్చేసరికి 55W ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే దర్శనం అయితే ఇచ్చింది. సో 5G విత్ 55W ఫాస్ట్ ఛార్జింగ్తో రాబోతున్నట్టయితే సర్టిఫికేట్ ప్రకారం అయితే అర్థమవుతుంది. సో మనం దీని త్వరలోనే 2-3 నెలల్లో దీన్ని లాంచ్ అయితే ఇండియాలో చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ మనకి OnePlus నుంచి, సో OnePlus Nord వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో 765G 5G ప్రాసెసర్తో ఇండియాలో లాంచ్ అయింది. అండ్ ఇప్పుడు యూరోప్లో వచ్చేసింది, ఇండియాలో వచ్చేసింది. సో OnePlus నెక్స్ట్ నార్త్ అమెరికాకి తీసుకెళ్ళబోతుంది. కాకపోతే వీళ్ళు నార్త్ అమెరికాకి డైరెక్ట్గా OnePlus Nord Liteని తీసుకెళ్తారని అయితే మనకి అవుట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 690 5G ప్రాసెసర్తో రాబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 690 అంటే ఇది రీసెంట్లీ లాంచ్ ప్రాసెసర్ అని చెప్పచ్చు. నేను చేశాను ఆల్రెడీ స్నాప్డ్రాగన్ 690 అనుకుంటా, చేశాను వీడియో 10,000 రూపాయలకి 5G స్మార్ట్ ఫోన్ అని. సో ఈ ప్రాసెసర్ని తీసుకెళ్ళి OnePlus తీసుకొస్తుందంటే ఒక 15 నుంచి 18,000లో మ్యాక్సిమం ఈ ప్రాసెసర్ని చూడొచ్చు, ఎందుకంటే ఇది వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 800 ఆ సిరీస్కి కాంపిటీషన్. ఇది ఒక 20,000 నుంచి 18,000 ప్రైస్ అయితే OnePlus Nord Lite ఉండబోతున్నట్టుగా సోర్సెస్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళు కెమెరాలో కూడా కొన్ని కటింగ్లు చేస్తారు, కాస్ట్ కటింగ్లు చేస్తారు, అండ్ ఇట్లా అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది OnePlus Nord Liteకి సంబంధించి. అండ్ వేరే వాళ్ళు చెప్తుంది ఏంటంటే వీళ్ళు ఏమీ చేంజ్ చేయరు, కేవలం ప్రాసెసర్ కిల్ చేస్తారు, ప్రైస్ తగ్గించేస్తారు అనేది చెప్తున్నారు. ప్రాసెసర్ కిల్ చేయడం అంటే ప్రాసెసర్ చేంజ్ చేయను.
సో ఇవి మనకి వన్ ప్లస్ నాట్ లైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో 2 స్మార్ట్ ఫోన్స్ని తీసుకొస్తుంది వన్ ప్లస్ అని ఎప్పటి నుంచో న్యూస్ ఏదో వచ్చింది, కాకపోతే వన్ ప్లస్ నాట్ డే వచ్చింది. నాట్ లైట్ ఇది మ్యాక్సిమం ఇండియాకి వన్ ప్లస్ ఇప్పుడు 8 రన్ అవుతుంది అంటే వన్ ప్లస్ 9 ఆ టైంకి తీసుకొస్తారని కొంతమంది చెప్తున్నారు, అండ్ వన్ ప్లస్ 80 ఆ టైంకి తీసుకొస్తారని కొంతమంది చెప్తున్నారు. సో టోటల్లీ క్వశ్చన్ మార్క్ అనమాట అందరికీ ఉన్నది వన్ ప్లస్ నాట్ లైట్ గురించి. అండ్ నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి సో రియల్మీ C15 ఇండోనేషియాలో అయితే ఫైనల్గా రియల్మీ అయితే లాంచ్ చేసేసింది. సో దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో వీళ్ళు టీజ్ చేస్తున్న వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ, మెగా బ్యాటరీ అంటున్నారు, అల్ట్రా వైడ్ క్వాడ్ కెమెరా అంటున్నారు, 18 watt క్విక్ ఛార్జ్ అంటున్నారు, ఇన్స్టాంట్ ఫింగర్ ప్రింట్ అన్లాక్, G35 గేమింగ్ ప్రాసెసర్, 6.5 inch మినీ డ్రాప్ స్క్రీన్, రియల్మీ UI బేస్డ్ అండ్ Android 10 అంటున్నారు. అండ్ ఇంక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే బేస్ వచ్చేసరికి 364 వచ్చేసరికి $130 ఉంది, అండ్ 464 వచ్చేసరికి $150 ఉంది. ఆ కరెన్సీని డాలర్స్ కన్వర్ట్ చేసుకుంటే ఇండియాకి మ్యాక్సిమం దీన్ని ఏదైతే వీళ్ళు నార్జో సిరీస్ ఉన్నాయో దానికి సక్సెస్ కింద మ్యాక్సిమం తీసుకొస్తారు, ఎందుకంటే దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సిరీస్లో ఇప్పుడు వచ్చి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు, ఇండియాకి వచ్చిన సిరీస్ మొత్తం చెక్ చేస్తే వీళ్ళు మ్యాక్సిమం ఉద్దేశం ఉండదు, తీసుకొచ్చే ఉద్దేశం మ్యాక్సిమం దీన్ని నార్జో సిరీస్లో అయితే తోసేస్తారు. చూద్దాం. రియల్మీ ఆల్టర్నేట్ డేస్లో మాత్రం మొబైల్స్ అయితే లాంచ్ చేస్తూ ఉంది, వీక్కి 2 మొబైల్స్ అని వస్తున్నాయి రియల్మీ నుంచి, అండ్ రియల్మీ V5 కూడా రాబోతుంది. మొత్తం రియల్మీ అయితే మామూలుగా లేదు, మొబైల్స్ వస్తూనే ఉన్నాయి రియల్మీ నుంచి. చూద్దాం ఇంకెన్ని స్మార్ట్ ఫోన్స్ వస్తాయి రియల్మీ నుంచి. అండ్ నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి సో ఐక్యూ జూలై 31వ తారీఖు నుంచి ఆగస్ట్ 3వ తారీఖు వరకు చైనాలో ఒక ఈవెంట్ అయితే షెడ్యూల్ చేసింది. సో ఈవెంట్లో వచ్చేసరికి వీళ్ళు మేజర్గా ఒక డెమోకి తీసుకురాబోతున్నారు. అది ఏంటంటే 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఇప్పటి వరకు మనకి 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ చాలా తక్కువ డెమోకి తీసుకొచ్చారు, కానీ అసలు దాని మీద పూర్తిగా ఎవరికి ఒక అవగాహన కూడా రాలేదు పూర్తిగా. వీళ్ళైతే మొత్తం క్లియర్గా A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు అయితే మాట్లాడుతున్నారు ఐక్యూ. చూద్దాం. జూలై 31వ తారీఖు అంటే దగ్గరలోనే ఉంది, ఆగస్ట్ 3 కూడా దగ్గరలోనే ఉంది మనకి. త్వరలోనే మనం 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఎట్లా వర్క్ చేస్తుంది అన్నీ తెలుసుకోబోతున్నాం. అండ్ వారిలో కూడా ఒక 2-3 నెలల్లో 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకువచ్చే ఉద్దేశాల్లో ఐక్యూ ఉందని అవుట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది కనుక నిజమైతే మాత్రం 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ నా లెక్క ప్రకారం 5000 mAh బ్యాటరీని ఒక 20 నుంచి 40 minutes లోపే ఫుల్ ఛార్జ్ చేసేస్తుంది. ఇది ఒక గేమ్ చేంజింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అని చెప్పచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలు పెరిగిపోతూ ఉన్నాయి, వాటేజ్లు, బ్యాటరీ కెపాసిటీలు కూడా పెరుగుతున్నాయి. చూద్దాం. అండ్ నెక్స్ట్ మనకి వివో నుంచి వివో X60s 5G వచ్చేసరికి మనకి సో డెమ్కోలో అయితే సర్టిఫికేషన్ అయితే పొందింది 33 watt ఫాస్ట్ ఛార్జింగ్తో అండ్ స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో ఇదైతే స్పాట్ అయిందని చెప్పొచ్చు. సో వివో నుంచి మనం వివో X60sని కూడా త్వరలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు సోనీ నుంచి సో సోనీ Xperia 1.2 ఈ స్మార్ట్ ఫోన్కి వచ్చేసరికి రా ఇమేజ్ షూటింగ్ అయితే ఎనేబుల్ అయితే చేశారు. సో ఇప్పుడు మీరు రా ఇమేజెస్ అయితే తీయచ్చు. ప్రో మోడ్లో అయితే ఇప్పుడు ఎనేబుల్ అయితే ఈ ఫీచర్ అయితే కనిపిస్తుంది. 25.8 MB అప్డేట్ అయితే ఇచ్చారు. దాంట్లో వీళ్ళు రా ఇమేజ్ అండ్ JPG ప్లస్ రా అండ్ JPEG జనరల్గానే ఉంటుంది, JPEG ప్లస్ రా అండ్ రా ఈ 3 ఫార్మాట్లు, ఈ 2 కొత్త ఫార్మాట్లను అయితే యాడ్ అయితే చేశారు. సో మీరు కనుక యూజ్ చేస్తున్నట్టయితే ప్రజెంట్ ఇండియాలో అయితే ఉండవు, మ్యాక్సిమం సోనీ అయితే షట్ డౌన్ చేసేసింది ఇండియాలో మార్కెట్ని. ఒకవేళ మీరు ఇంపోర్ట్ చేసుకుని యూజ్ చేస్తున్నట్టయితే ఈ మొబైల్ని మా ఇండియాలో చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది సోనీ Xperia 1.2కి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అందరికన్నా నేను తీసుకొస్తాను. సో దిస్ ఈస్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నౌ.